వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పటికే ప్రభుత్వం చాలా హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు అయితే మారుతున్నాయి. ఉరుములు, వర్షంతో కూడినటువంటి వర్షాలైతే వచ్చే ప్రభావం ఉందంటూ వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మందసలో ఘోరమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. పిడుగుపడి తల్లి, కూతుర్లు మరణించినటువంటి వార్త ఇప్పటికే ఆ గ్రామస్తులందరిని కూడాను మొత్తం అంటే కలిచివేస్తుంది. అయితే మరణించినటువంటి తల్లి, కూతుర్లు కథ వింటే ప్రతి ఒక్కల హృదయాలు కలిచివేసే విధంగా ఉన్నాయి. అదేంటంటే 5 నెలల క్రితమే తన భర్త అనారోగ్యంతో చనిపోయినటువంటి పరిస్థితుల్లో తనే ఇంటి పెద్దగా మారి ఇద్దరు కూతుర్లను కూడాను తనే పోషించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెక్కాడితే గాని డొక్కాడదు అనే పరిస్థితిలో ఆ కుటుంబం జీవిస్తుంది. సో, ఎప్పటిలాగే పలాస అనేసరికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్దానం అంటే ఖచ్చితంగాను జీడి తోటలపైన ఆధారపడినటువంటి బ్రతుకులుగా మారింది. అదేవిధంగా ఎప్పటిలాగే జీడి తోటలకు వెళ్ళి పిక్కలు వేరుకోవడానికైతే వెళ్లారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడేటటువంటి సూచనలతోని తల్లి, కూతురు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోదాము అని వెనుతిరిగే లోపల ఆ ప్రకృతి ఆ ఇంటి పైనైతే పగపట్టింది. ఆ కుటుంబాన్నైతే పగపట్టిందనైతే చెప్పవచ్చు. వాళ్ళు ఉన్న ప్లేస్‌లోనే పిడుగుపడి తల్లి, కూతుర్లు ఇద్దరు కూడా మరణించారు. అయితే తల్లి, రెండో కుమార్తె చిన్న కూతురు కూడాను ఇద్దరు పిడుగుపాటుతో మరణిస్తే మిగిలేది ఏకైక కూతురు. ఒక్క అమ్మాయి మాత్రం పెద్దమ్మాయి ఇంట్లో ఉన్నది. ఆ అమ్మాయి ఒక్కదే మిగిలింది. తను తండ్రి 5 నెలల క్రితం చనిపోయారు. తల్లి, చెల్లి ఇద్దరు కూడా పిడుగువాటితో చనిపోయారంటూ ఇంకా నేనెందుకు బ్రతికుండాలంటూ తను కన్నీరు పెడుతున్నటువంటి ఆ పరిస్థితి చూసి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా శోకసంద్రమంలో అయితే మునిగిపోయారు. అయితే ఇప్పటికే అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు 4,00,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ అది కేవలం ఆ యొక్క కుమార్తె జీవనానికి సరిపోతుంది గానీ, ఆ తల్లి, చెల్లి, తండ్రి లేరు అనే లోటుని